అనుకుంటానే ఉన్నా వీళ్ళు ఈ దేశభక్తి అది ఇది అని చెప్పి ఒక సోత్ సినిమా తీస్తారని నాకు తెలిసింది. ఒక మంచి పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ గారిని పెట్టుకున్నారా, ఎందుకంటే సౌత్ లో కలెక్షన్స్ కూడా రాబట్టడానికి. ఎందుకంటే అర్ధ పైసా అనా పైసా కూడా కలెక్షన్స్ ఉండవు హృతిక్ రోషన్ సినిమాకి, ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారిని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఒక ఫ్రేమ్ లో చూపించలా. టీజర్ ఎండింగ్ లో చూపించారు కానీ నాకు తెలిసి ఎడిటింగ్ లో స్కేల్ చేశారు ఎన్టీఆర్ గారు. అలా చేయకుండా ఉన్నది ఉన్నట్టే చూపిస్తే ఏముంది, తప్పేముంది. అదైతే నాకు చాలా కోపం తెప్పించింది, చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. హృతిక్ రోషన్ ఎన్ని సంవత్సరాల నుంచి చూపిస్తాడు ఆ బాడీ, ఏడ చూడని బాడీ, ఎన్నిసార్లు చూపిస్తారా ఆ బాడీని, కొత్తగా ఏమైనా చూపించండి ఆ బాబు. కియారా అద్వానీకి అయితే నయా పైసా వాల్యుబుల్ సీన్స్ కూడా ఉండవు. నాకు తెలిసి ఒక ఫైట్ లో 2 ఫైట్ లో చూపిస్తారు, ఎగ్రి మీద పడి మెడబట్టి తిరిగి కింద పడుతుంది. బాలీవుడ్ వాళ్ళు క్లిక్ అవ్వాలంటే కొంచెం చేంజ్ అవ్వాల్సిందే. సౌత్ ఫార్ములాని తీసుకోండి, స్టోరీ బేస్డ్ సినిమాలు తీసుకోండి, రూటెడ్ సినిమాలు తీసుకోండి. ఎందుకు ఈ చెత్త సినిమాలన్నీ, ఈ ఆడవు పెట్టవు ఊరికే నామకే వాస్తే సినిమాలు ఇవన్నీ. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. నాకైతే ఇరిటేషన్ వచ్చేసింది బాలీవుడ్ సినిమాలు చూసి.